ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారములు. నా పేరు దేవరకొండ నాగవర ప్రసాద్. నేను 1/3/26వ తేదీ అనగా ఆదివారం నాడు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైన లడ్డూ ప్రసాదం పైన గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె వగైరా అవి కలిసివని చెప్పేసి దుష్ప్రచారాలు చేస్తూ దాని మీద అవి కోట్లాది మంది భక్తులకు ఆ మిశ్రమం కలిసిన లడ్డూలను తయారు చేసి ఆ భక్తులకి సరఫరా చేయడం వలన ఆ భక్తులంతా అవి దాన్ని ఆస్వాదించడం వలన, తినడం వలన ఘోరమైన అపచారం జరిగిపోయిందని చెప్పేసి గత సంవత్సరం కాలం నుంచి అనేక రకాల మాధ్యమాల్లోనూ, టీవీ డిబేట్ల్లోనూ, సమావేశాల్లోనూ, సభల్లోనూ, ప్రత్యేకమైన మీటింగుల్లోనూ, ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ చెప్పిందే చెప్పి పంది అని అవమానకరంగా మాట్లాడుతూ విషప్రచారాలు చేయడం జరిగింది. దీనికి ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు ఆధ్వర్యంలో జరిగిన సిట్ వారు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో ఎక్కడ గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అనే విషయాల్ని మిశ్రమాలు కలిసినట్లుగా ఎక్కడ ఫైల్ చేయడం జరగలేదు. సో అటువంటి సందర్భంలో గొడ్డు మాంసం, పంది మాంసం కలవలేదు కదా, మరి చెప్పినవన్నీ అబద్ధాలనే ఉద్దేశంతో నేను తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ విధంగా మాట్లాడిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారి మీద, లోకేష్ గారి మీద, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి మీద, అట్లాగే బీఆర్ నాయుడు, వేమూరు రాధాకృష్ణ, వంశీ, అలాగే చెరుకు కిరణ్ వగైరా వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున పోలీసు వారు కంప్లైంట్ తీసుకున్నారు. బట్ ఎక్నాలజ్మెంట్ ఇవ్వమంటే ఎక్నాలజ్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళ పై అధికారులకు చెప్పి వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము లా ఒపీనియన్ తీసుకొని చేస్తామని చెప్పారు. కొంతసేపు వెయిట్ చేశాను. ఆ సీఏ గారు ఎప్పటికీ రాకపోయేసరికి నేను వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో నన్ను ఈయన బి సాంబశివరావు గారు ఈ విధంగా నన్ను వ్యంగ్యంగా వారు చేయడం జరిగింది. అయ్యా సాంబశివరావు గారు, మీకు కూడా నమస్కారం. మీకైతే నమస్కారం పెట్టగలను కానీ పోలీస్ సెల్యూట్ అయితే చేయలేను మీలాగా. ఎందుకంటే నేను నా పై అధికారులకి సెల్యూట్ చేస్తాను తప్ప మీకు చేయకూడదు, చేయలేను. మీలాంటి వారికి ఆ సెల్యూట్ అనేది నేను చేయను. సో అదేవిధంగా ఈ మహా న్యూస్ ఛానల్ ఆయన వంశీకృష్ణ గారు, ఆయన ఛానల్లో ఒక లేడీ యాంకర్ గారు నిన్న మార్నింగ్ డిబేట్ పెట్టడం, మళ్ళీ ఇంతకుముందు డిబేట్ పెట్టడం, 2 డిబేట్లు పెట్టున్నారు. వారి మొదటి డిబేట్లో టీడీపీ అధికార ప్రతినిధి ఎవరో శేఖర్ రెడ్డి అని ఆయన, వారు విజయశేఖర్ రెడ్డి, అలాగే బాలకోటయ్య, అలాగే అడ్వకేటు ఆయన ముప్పాల సుబ్బారావు గారు, ఈ ముగ్గురు చాలా డెరిగేటరీ కామెంట్స్ పాస్ చేశారు నాకు ఎగ్నెస్ట్గా. మొదటగా ఇది విజయశేఖర్ రెడ్డి ఆయన, ఏమైనా నీకు మైండ్ ఉందా, మత్స్యంతం పోయిందా అని ఆయన కామెంట్ చేశాడు. మరి ఆయనకు సంబంధించిన వారికి ఎవరికైనా ఆయన దాంట్లో అంటే వారి పార్టీలో ఎవరికైనా ఆ విధంగా ఉండుంటే అది ఆయన చెక్ చేసుకోవాలి. బట్ మై మైండ్ ఈజ్ వెరీ సౌండ్, వెరీ హ్యాపీ, వెరీ స్ట్రాంగ్. అట్లాగే కోటయ్య గారు ఆయన కొద్దిగా అబ్యూజివ్గా మాట్లాడారు. మరి ఆయన ఏంటో మరి నాకు తెలియదు. ఏకంగా ఆ అందుబాటులో ఉండే, ఆ పక్కనే ఉండే మీ బావ కళ్ళలో ఆనందాన్ని చూస్తానుగా అని చాలా ఈ అబ్యూజివ్గా మాట్లాడాడు ఆయన. చూడండి కోటయ్య గారు, నా వయసు 62 సంవత్సరాలు. మీరు చెప్పే బావ ఎవరో, ఆయన ఏజ్ ఏంటో మీరు చెక్ చేసుకోండి. నాకు ఉన్నది ఒకే ఒక అక్క. ఆ అక్క చనిపోయింది. మా బావగారు కూడా చనిపోయారు. నాకు అక్క బావ అని వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళనే బావ అని పిలిచాను తప్ప ఇంకెవరిని బావ అని పిలిచే అవసరం నాకు లేదు. మీరు నాకంటే చూడడానికి నాకంటే పెద్దవాళ్ళ ఉన్నాడు కాబట్టి ఆ ఆనందం ఏదో మీ రూపంలోనే భావాన్ని చూసుకుంటే బాగుంటుందని మీకు నేను
ఈ సందర్భంగా వినయంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ముప్పాల సుబ్బారావు గారు, మీరు చాలా గొప్ప లాయరు, చాలా విజ్ఞానవంతులు అనుకున్నాను నేను ఇప్పటి వరకు. కనీస పరిజ్ఞానం లేకుండా నేను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పనిచేశాను, లాండ్ పనిచేశానా, లూప్ లైన్లో పనిచేశానా, ఈ కనీస పరిజ్ఞానం కూడా లేకుండా మీరు ఇష్టం వచ్చినట్లుగా డెరిగేటరీ కామెంట్స్ చేశారు. దయచేసి భవిష్యత్తులో అయినా సరే ఇటువంటి కామెంట్స్ నా పట్ల చేయొద్దు. అది మీ హక్కు, మీరు వేరే వేరే చేసుకుంటారు, ఐ డోంట్ మైండ్. బట్ నా పట్ల మాత్రం దయచేసి చేయకండి. అట్లాగే మరలా ఇంతకుముందే ఒక 1 hour బ్యాక్, 1.5 hour బ్యాక్ ఆయన ఎవరో మళ్ళీ అదే యాంకర్ అమ్మగారు మళ్ళీ ఇంకో ఆయన లైన్లో తీసుకున్నారు. ఆయన ఎవరో విద్యాసాగర్ అంట. బాబు నమస్కారం అండి విద్యాసాగర్ గారు, మరి నువ్వు ఎవడో ఏంటో నాకు తెలియదు, ఆయన మరి మీ కెపాసిటీ ఏంటో తెలియదు, కానీ మరి కత్తి పూసుకొని నరికేస్తాను అంటున్నారు, ఎవరు నలకారలే అని కూడా అంటున్నారు, నాకేం మనోభావాలు ఉండవంటున్నారు. అదేదో వెంకటేశ్వర స్వామిని ఓ మాట అంటే అయిపోయిందా, నీ మనోభావం దెబ్బతీసిందా, నువ్వెవడవి, ఇట్లా కొంచెం లాంగ్వేజ్ కాస్త మంచిగా మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి. నేను కూడా మిమ్మల్ని గౌరవించి మాట్లాడుతున్నాను. అది పద్ధతి కాదు. మీరు చంపాలనుకుంటే చంపేయండి యూనిఫార్డ్ పోలీస్ ఆఫీసర్ని విద్యాసాగర్ గారు, అది లెఫ్ట్ యూ. అది మరి నాకేమైనా రక్షణ ఉంటే నేను ఆ రక్షణ కోరుకుంటాను, నాకు రక్షణ కల్పించమని. కత్తో నరికేస్తానంటే నరికేయండి, పర్వాలేదు. ఇకపోతే ఈ మన మహాన్యూస్ చైర్మన్ గారు వంశీకృష్ణ గారు మార్నింగు ఒక సవాలు చేశారు నాకు వారి టీవీ ద్వారా. మీకు ఏంటి అసలు అని నా మీద చాలా డెరిగేటరీ కామెంట్స్ చాలా చేస్తూ, అదేవిధంగా అసలు ఈ బాధ ఏంటో చూద్దామయ్యా, అసలు నువ్వు రా మా దగ్గరికి, మా ఛానల్కి వచ్చిరా, నీ బాధలు వింటాము, నీకు అసలు ఏం కావాలి ఏంటి అని చెప్పేసి ఆయన ఒక ఆఫర్ ఇవ్వడం అయితే జరిగింది ఛాలెంజ్ రూపంలో. సో మీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను. మహాన్యూస్ వంశీకృష్ణ గారు, మీరు ఎప్పుడు డేటు టైము చెప్తే నేను విజయవాడలో ఉన్నాను, మా ఇంట్లో ఉన్నాను, మీరు రండి. మా కులస్తుల సాంప్రదాయం ప్రకారం మేము తినే గంజినీళ్ళు ఏదో మామూలు అన్నమో ఏదో మాకున్న మాంసమో ఏదో పెడతాము. మీలాగా హై క్లాస్ ఫుడ్ అయితే మేము పెట్టలేము. మా గోదావరి జిల్లాలో వాళ్ళం కాబట్టి మా ఆచార సాంప్రదాయాలు, మా మర్యాదలు, మా గౌరవాలకి సంబంధించిన విధంగా మిమ్మల్ని ఇన్వైట్ చేసి, మా భార్యాభర్తలను ఇద్దరం మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాము, మర్యాద ఇస్తాము, కూర్చోబెట్టి మన ఇద్దరం పీస్ఫుల్గా డిబేట్ చేసుకుందాము. మీరు నన్ను ప్రశ్నలు వేయండి, నేను మిమ్మల్ని ప్రశ్నలు వేస్తాను. నా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి, మీ ప్రశ్నలకు నా సమాధానం చెప్తాను. ఆ పీస్ఫుల్గా డిబేటు ముగిద్దాము. అట్లాగే మీరు స్టూడియోకి రమ్మన్నారు, మరి మీ స్టూడియో హైదరాబాద్లో ఉందేమో లేకపోతే వేరే చోట ఉందేమో, ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నాకు తెలియదు. ఒకవేళ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ రావాలి అంటే వస్తాను, అది అభ్యంతరం ఏమి లేదు. కాకపోతే నాకు పోలీస్ ప్రొటెక్షను నాకు కల్పించండి. అట్లా నాకు పోలీస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తే నేను నా దారి ఖర్చులు పెట్టుకొని నేను తప్పనిసరిగా మీ స్టూడియోకి వస్తాను. మీ లొకేషన్ షేర్ చేయండి, డేటు టైము చెప్పండి. తప్పనిసరిగా మీ సవాళ్ళను స్వీకరించి డిబేట్ని పీస్ఫుల్ మేనర్లో మన ఇద్దరం 1 to 1, మ్యాన్ టు మ్యాన్ మనం పూర్తి చేద్దాం. అట్లాగే ఏ సందర్భంగా TV5 బి సాంబశివరావు గారు అట్లాగే వంశీకృష్ణ గారికి మీరు సూటిగా ఒక 2-3 ప్రశ్నలు మీకు వేస్తున్నాను. మీరు దయచేసి మీరు ముఖ్యమంత్రి గారిని, హానరబుల్ ముఖ్యమంత్రి గారు, అట్లాగే హానరబుల్ డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ గారు, ఇంకా ఎవరైతే ఈ ప్రచారాలు చేస్తారో వారందరినీ కొన్ని క్వశ్చన్లు అడగండి దయచేసి. ఇప్పుడు ఈ మీరు చేసే ఎలిగేషన్ పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఏ తేదీన, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా కలిసింది, ఎవరు సెక్యూర్ చేశారు, ఎన్ని పందులకు సెక్యూర్ చేశారు, ఎన్ని గొడ్లకు సెక్యూర్ చేశారు, అవన్నీ ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎక్కడికి తీసుకొచ్చారు, ఏ యంత్రాల ద్వారా వాడి గొడ్డు కొవ్వుని పంది కొవ్వుని వేరు చేశారు, వాటిని మిశ్రమం చేశారు, ఘన పదార్థంలో చేశారా, ద్రవ పదార్థంలో చేశారా, ఏ విధంగా చేశారు, ఆ ప్రాసెస్లో పాల్గొన్న కూలీలు ఎంతమంది, వాళ్ళ యొక్క అడ్రస్లు ఏంటి, ఫోన్ నెంబర్లు ఏంటి, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎవరెవరి దగ్గర నుంచి ఎంతకెంత కొన్నారు, ఎవరు సెక్యూర్ చేశారు, వాళ్ళకి డబ్బులు ఏ విధంగా చెల్లించారు, అది తీసుకొచ్చి ఏ ఇండస్ట్రీలో డంప్ చేశారు, అక్కడ ఎవరెవరు వేరు చేశారు, ఇవన్నీ మీరు దయచేసి అడగండి. దయచేసి వాటిని సమాచారం చెప్పమనండి. అట్లాగే ఈ వేరు చేసిన తర్వాత మిశ్రమాన్ని
తీసుకెళ్ళి లెస్ క్వాలిటీ ఉన్న నూనెలో మన ఘీలో కలపడం, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆ మృత కళేబరాలు ఏవైతే చేపలు, ఏవైతే గుడ్డులు, ఏవైతే పందులు అవి ఉన్నాయో వీటన్నిటి యొక్క మృత కళేబరాలని, రిమైనింగ్స్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ డంప్ చేశారు, ఎన్ని వందలు సెక్యూర్ చేశారు, ఎన్ని వేలు సెక్యూర్ చేశారు, ఎన్ని కేజీల కొవ్వుని, ఈ పంది కొవ్వుని, ఎన్ని కేజీల గొడ్డు కొవ్వుని, ఎన్ని కేజీల చేపల నూనెని కలపడం జరిగింది. అలాగే ఈ మన సిట్ వారు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో ఈ విషయాలన్నీ పొందుపరిచారా, పొందుపరిస్తే ఆ ప్రాపర్టీని ఏమైనా సీజ్ చేశారా, సీజ్ చేస్తే ఏఐఓ గారు సీజ్ చేశారు, ఎప్పుడు సీజ్ చేశారు, ఆ ప్రాపర్టీ ఫామ్ రాసి కోర్టు వారికి పంపించడం జరిగిందా, ఇవన్నీ మీరు ఆ ఛార్జ్ షీట్లో పొందుపరిచి ఉంటే చాలా హ్యాపీ, చాలా సంతోషం. అవి నాకు కనిపించలేదు కనుక మిమ్మల్ని అడుగుతున్నాను. అట్లాగే మీరు ఈ ముగ్గురు అత్యున్నతమైన పదవుల్లో ఉన్న ముగ్గురిని మీరు అడగండి. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఈ శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కలిపారు. లక్ష లడ్డూల్ని అయోధ్య శ్రీరాము వారికి దేవాలయానికి పంపించారు. లక్ష లడ్డూల్ని అపచారం జరిగిపోయింది అని మెట్లు గడిగారు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ జరిగినాయి. మరి మీరు ఒకసారి అడగండి, ఇప్పుడు అడగండి సాంబశివరావు గారు, వంశీకృష్ణ గారు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కలిసింది అని అవునా కాదా? ఇప్పుడు ఫ్రెష్గా అడగండి. అవును అని అంటే మీరు నాకు ఆ సమాచారం చేరవేస్తే అవును అనే విధంగా మీతో డిబేట్ చేయడానికి నేను ప్రిపేర్ అవుతాను. మేము అనలేదు అని ఆ ముగ్గురు అంటే మీరు అనలేదు అని చెప్పండి నాతోటి, ఆ విధంగా నేను మీతో డిబేట్కి ప్రిపేర్ అవుతాను. దయచేసి ఈ విషయాన్ని క్లారిటీ చేసి మీతో నేను డిబేట్ చేసే ముందు నాకు తెలియజేసి డేట్ అండ్ టైం చెప్తే నేను సిద్ధంగా ఉంటాను. ఈ నా మనవని మీరు అభ్యర్థనగా స్వీకరించండి, వేరే రకంగా తీసుకోవద్దు. మోర్ ఓవర్ మీరు ఏవేవో నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, ఇది మీకు పద్ధతి కాదు. ఇది కేవలం నా వ్యక్తిగతంగా నా మనోభావాలు దెబ్బతిన్న విందున బాధ కలిగి మనసుకు గాయపడి మాత్రమే నేను ఈ కంప్లైంట్ ఇవ్వటం జరిగినది. మీరు ఆరోపణలు చేసే విధంగా నాకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చేంత మాకు గొప్ప అవకాశాలు మాకు లేవు, రావు, ఇవ్వరు. మాది అంతకంటే కూడా చేసేంత ఆలోచన లేని వ్యక్తిని. మాది చాలా మైనర్ కమ్యూనిటీ. దయచేసి మాకు ఇటువంటి అభియోగాలను ఆపాదించవద్దు. నా వయసు 62 సంవత్సరాలు. నన్ను బలవంతంగా ఈ రాజకీయాలకి రావాలనే ఆలోచనల్ని రప్పించడానికి ఈ ప్రయత్నాలు మీరు దయచేసి చేయవద్దు. నాకు ఏ విధమైన ఇంట్రెస్టు లేదు కనుక ఇటువంటి చౌకబారు, ఈ నీతి బాహ్యమైన ఆరోపణలను పక్కన పెట్టండి. ప్యాకేజీలు, గీకేజీలు, ఈ చెత్త చెదారం మాట్లాడవద్దు. నేను అత్యంత నిజాయితీగా, అత్యంత సిన్సియర్గా పనిచేసిన 35 సంవత్సరాలు పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని. దయచేసి ఇది మైండ్లో పెట్టుకోండి. సెలవు.